ఈరోజు అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు అండి. సార్ కండిషన్ చాలా నిన్న మధ్యాహ్నమే షుగర్ లెవెల్స్ మొత్తం పడిపోయినాయి. పల్స్, బీపీ ఇవి పడిపోవడం వల్ల డాక్టర్ సలహా మేరకు ఈ నిన్న నైట్ 12:20 టైంలో ఇక్కడ వనస్థలిపురం ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈరోజు 4వ రోజు. 4 రోజుల నుంచి సారు పిల్లల కోసం నోటిఫికేషన్ రావాలనే ఉద్దేశంతో తిండి తిప్పలు లేకుండా కనీసం అసలుకి ఎంత పెయిన్ సార్ దగ్గర అనుభవిస్తుండో నేను కళ్ళారా చూస్తున్నాను. కనీసం చూడడానికి ఇంటి చుట్టాలు కానీ రిలేటివ్స్ కానీ ఇప్పుడు నేను మా ఊరికి వెళ్ళి వచ్చినాను. సార్ వాళ్ళ తమ్ముడు చూడనిక లోపలికి అంత దూరంకి వెళ్ళి వస్తే చూడనిక లోపలికి పోతుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, అది వస్తుంది అని ఏదో ఒక సాకు పెట్టి లోపలికి రాని కూడా చేస్తారు. వాళ్ళు అంతమంది ఉన్నారండి, 100 మంది వస్తున్నారు పోతున్నారు. ఎవరికి లేని ఆబ్జెక్షన్ అశోక్ సార్కి ఎందుకు పెడుతున్నారు? ఇంటి దగ్గరనేమో 20 నుంచి 30 మంది పోలీసులను పెట్టుకొని కనీసం గేట్ అవతలికి కూడా ఎవరిని రానియకుండా అక్కడ నిర్బంధించారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి హెల్త్ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని హాస్పిటల్ తీసుకొచ్చి ఈ హాస్పిటల్ దగ్గర కూడా ఇదే నిర్బంధం. ఇక్కడ పేషెంట్లకు డిస్టర్బ్ కాదా మీ వల్ల? మరి మీరు ఇప్పుడు మా వాళ్ళు చూస్తే వాళ్ళ పేషెంట్లకు డిస్టర్బ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుందని మీరు అంటున్నారు. మరి ఇంతమంది పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ కాదా? మీకున్న పైకి వెళ్ళి ఆర్డర్స్ ఉన్నాయని అంటున్నారు. ఎవరు ఆర్డర్స్ ఇచ్చింది? ఎవరు? కుటుంబ సభ్యులను కూడా చూడొద్దు అంటున్నారా? పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని రాసుకుంటున్నారు. ఆయన పిల్లలు పోయి అక్కడ చెప్తా ఇక్కడ మీరు పోతే మరి చూనియట్లేరు, మొత్తం డీటెయిల్స్ రాసుకుంటున్నారు అంటే వాళ్ళు కూడా బయటకు వెళ్ళడానికి వాళ్ళు సుముఖంగా లేరు. వాళ్ళు ఇంటి దగ్గరికి ఎక్కడికి వెళ్ళి మా మీద ఏమన్నా చెప్తారా, చదువుకోకుండా నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారనే ఉద్దేశంతో భయపడి ఆ పిల్లలు కూడా బయటికి రావట్లేరు. ఇట్లా నిర్బంధించి ఇప్పుడు ప్రజాపాలన అన్నారు కదా, ఇదేం నిర్బంధం? అసలుకి పోలీస్ వ్యవస్థ లాగా ఉంది ఇది. ప్రజాపాలన లెక్క లేదు, ఒక అరాచక పాలన లెక్క ఉంది. అశోక్ సార్ ఇప్పుడు లోపల మాట్లాడే స్థితిలో కూడా లేడు. కనీసం పలకరించడానికి వచ్చిన వాళ్ళని కూడా లోపలికి రానికపోవడానికి అసలు రీజన్ ఏంది? దేనికి? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశం మీకు లేదా? మరి ఏం చేద్దాం అనుకుంటారు? నిరుద్యోగుల పేర్లకు అప్పుడు ఆశ కల్పించి వాళ్ళకు మీరు ఓట్లు ఎందుకు ఎంచుకోరు? చెప్పాల్సిందండి అప్పుడే. ఏమి యాక్చువల్ గా ఫస్ట్ మాది అపార్ట్మెంట్, ఒక 38 ఫ్లాట్స్ ఉంటాయి. ఇంత ముందుకి సార్ దీక్ష చేసినప్పుడు చాలా ట్రబుల్ అయింది వాళ్ళతోటి అని, అట్లా ట్రబుల్స్ రావద్దని ఇన్స్టిట్యూట్ లో స్టార్ట్ చేసిండు. నైట్ రేపు దీక్ష అనగా 15వ తారీఖు దీక్ష అనగా 14వ తారీఖు నైట్ 12కి వచ్చి ఒక 20 మంది వచ్చి అమాంతం తీసుకొని పోయారు. ఎక్కడ తీసుకుపోయారు ఏంది అనేది కూడా నాకు అసలు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినాక మా దగ్గరనే ఉన్నారు అని ఒకే మాట చెప్పారు, కానీ ఎక్కడ తీసుకెళ్ళాం ఎక్కడ ఉంచినామని ఏం చెప్పలేదు. ఆ రోజు నెక్స్ట్ డే నుంచే సార్ ఆ రోజు 14th రోజు నైట్ 10:30కి భోజనం చేసిండండి. అదే లాస్ట్ ఫైనల్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏం లేదు. యాక్చువల్గా ఇది 5th డే కౌంట్ వేసుకోవాలి. మార్నింగ్ అయితే నెక్స్ట్ డే కూర్చుని అయితే ఆ రోజు ఏదో కొద్దిగా అల్పాహారం అని తిని కూర్చుంటాడు. ఆ రోజు నైట్ తీసుకెళ్ళినైనా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం లేదు. మొత్తం బాడీ మొత్తం దగ్గర 4 నుంచి 5 కిలోలు తగ్గిపోయింది సార్ వెయిట్. అసలు మాట్లాడే స్థితిలో కూడా లేరు. చాలా మంది మీడియా వాళ్ళు జూమ్ లైవ్ లో మాట్లాడతారంటే అక్కడ మాట్లాడే స్థితిలోనే లేడు. ఇంకా లైవ్ లో ఏం మాట్లాడతాడండి? ఇట్లా ఎవరైనా ఇప్పుడు వాళ్ళు బురద జల్లంది ఎవరు చెప్పండి? నిరుద్యోగులు పోయి అడుగుతానేమో పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, మీరు బీఆర్ఎస్ తరఫున వచ్చిర్రా అన్నారు. పోనీ ఏదన్నా పార్టీ కండువ కట్టుకున్నారని చూపించండి, ఏ పార్టీలన్నా తిరిగినామో చూడండి. ఇప్పుడు మీరు ఎట్లా చేయట్లేరు? మరి బలంగా ఉన్నది ఎవరు? అశోక్ సార్ బలం సరిపోవట్లేదు, నిరుద్యోగుల బలం సరిపోవట్లేదు. అలా అని ప్రతిపక్షం దగ్గరికి వెళ్తే మీరు ప్రతిపక్షంలో ఎవరు? మీరు రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నారంటే ఇక ఎందుకు అంత మాత్రం చేసేందుకు? మీరు ఆ రోజు ఎందుకు వచ్చారు? ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటున్నారు కదా, అదే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి ఆర్టీసీ క్రాస్ రోడ్కి రాహుల్ గాంధీ ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు వచ్చారు చెప్పండి? మీరు రాజకీయ స్వలాభం కోసం రాలేదా? దేనికి వచ్చారు? ఇంకో మాట మాట్లాడతాం అంటే ఇన్స్టిట్యూట్ నడుపుకునే అశోక్ సార్కి దీక్ష చేయాల్సిన అవసరం ఏంది, నిరుద్యోగుల తరఫున కొట్లాడేంత అవసరం ఏంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. వాళ్ళకేం చెప్తారు? ఇన్స్టిట్యూట్ ఉంటే చేయొద్దా సార్? ఇన్స్టిట్యూట్లో అంతా చేయొద్దా? ఇన్స్టిట్యూట్ల మీద ఎంక్వైరీ చేయండి. మేమే చెప్తున్నాం కదా, ఇన్స్టిట్యూట్ల మీద ఎంక్వైరీ చేయండి. ఏ ఇన్స్టిట్యూట్లో ఎన్నెన్ని దొబ్బుకుంటున్నాయి, ఎన్నెన్ని పక్కగా పెట్టుకుంటున్నాయి, ఎవరెవరు ఎన్నెన్ని బయట ఏ విధంగా నడుస్తుంది, మాది ఎంక్వైరీ చేయండి, అందరూ ఎంక్వైరీ చేయండి. అడిగితే ఇన్స్టిట్యూట్ ఉంటే అడగొద్దని ఎక్కడన్నా రూల్ ఉందా చెప్పండి? పిల్లల కోసం ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్ ఉంటుంది, కనీసం బయటకు వచ్చి నోటిఫికేషన్ ఇవ్వనండి ఎవరైనా అడుగుతున్నారు? అడిగేది ఒకటి. ఇప్పుడు మాది ఒక్కటే ఉంది, అశోక్ నగర్లో దిల్షునగర్లో అశోక్ అకాడమీ ఒక్కటే ఉంది. ఆ సార్ స్వలాభం కోసం చేస్తుండు అంటే మేము ఒప్పుకుంటాము. మా ఇన్స్టిట్యూట్తో పాటు 100 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, మాకన్నా గొప్పగా నడిచే ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. వాళ్ళు కనీసము పిల్లల గురించి పట్టించుకునే నాదుడే లేదు. వేలు ఫీజులు వసూలు చేసుకొని కోట్లు సంపాదించుకొని కనీసము పిల్లలకి న్యాయం చేయాలనే ఒక ఉద్దేశం కూడా లేకుండా కోచింగ్ ఇచ్చామా, బయటికి వెళ్ళారా, వాళ్ళకి మాకు సంబంధం లేదు.
వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు సార్ అడిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అడిగితే వాళ్ళ కోచింగ్ సెంటర్ అనడం ఎక్కడ చెప్పండి, ఎంక్వైరీ చేసుకోండి. ఎవరెవరు ఎన్ని కోట్లు సంపాదించారు, ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి అనేది ఎంక్వైరీ. 50,000, 60,000 ఫీజులు వసూలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది. అశోక్ సార్ ఎంత సంపాదించిండు, వేరే ఇన్స్టిట్యూట్లో ఎంత సంపాదించారు. సరే వాళ్ళు సంపాదించారు, మినిమం మీరన్నా ఒక మాట అడగొచ్చు కదా. పిల్లలు సఫర్ అవుతున్నారు జాబులు లేక. వాళ్ళు మేము కూడా మా వంతుగా, వాళ్ళు కూడా ఛానల్స్ ఉన్నాయి కదా సార్, ప్రతి ఒక్క అకాడమీకి ఒక్కొక్క ఛానల్ ఉంటుంది. నోటిఫికేషన్ ఇవ్వండి. ఒక్కసారి ఎందుకు అడగట్లేరు మీరు? అడిగిన వాళ్ళ మీద నిందలు ఎందుకు వేయాలి? ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నారా, ఎంతమంది ఉన్నారో, సో అశోక్ సార్ కి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది అని చెప్పి కూడా అంటున్నారు. ఆయన నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఉంది, స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది అసలు? అవును సార్, వేసేటోళ్ళ మీద ఎన్ని నిందలైనా వేస్తారు. మరి వేసినంత మాత్రాన ఇప్పుడు ప్రశ్నించేది ఎవరైనా ఉన్నారు చెప్పండి. అశోక్ సార్ బంద్ చేస్తాడు, అడగాడు. ఎవరెవరు బయటకు వచ్చి మేధావులు ఉన్నారు కదా, సరే వాళ్ళకైతే ఏ దురుద్దేశం ఉండదు కదా, వాళ్ళని అడగమనండి. అశోక్ సార్ నోరు మూసుకొని కూర్చుంటాడు. వాళ్ళు రారు. అడిగేటోళ్ళ మీద ఇట్లా కోచింగ్ అని, రాజకీయ స్వలాభం అని, పార్టీల రంగు పులుపుతూ ఈ విధంగా అబద్ధాలు వేసేందుకు దేనికి? సరే మేధావులు అడగమని చెప్పండి, ఉన్నారు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంతకుముందు తెలంగాణ రాకముందుకు చాలా మంది మేధావులు ఉన్నారు కదా, బయటకు వచ్చి అడగొచ్చు కదా. కోదండరామ్ సార్ పోయింది కదా, ఇప్పుడు ఆయనకు పదవి వచ్చింది. ఇంకోటి అర్థం కదా, వీళ్ళందరికీ ఎమ్మెల్సీ ఇప్పుడు విద్యార్థులతోటి కదా వచ్చింది. వాళ్ళ తీర్మానం మన్నల్లో కూడా ఇప్పుడు అశోక్ సార్ మీద అప్పుడు తను గెలిచి ఆయన ఎమ్మెల్సీ అయ్యింది కదా, ఎన్నిసార్లు మాట్లాడిండో అడగండి సార్. ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు అనుకో, వీళ్ళంటి వాళ్ళు మాట్లాడరు కదా. వాళ్ళే ముందుండి ప్రయత్నం చేస్తే ఇలాంటి వాళ్ళు ముందుకు రారు కదా. ఎవరు అడుగుకున్న అడిగిన వాళ్ళ మీద ఇన్స్టిట్యూట్ అని అదని ఇదని నిందలేసేది దేనికి? ఇంతకుముందు నిరుద్యోగులందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎమ్మెల్సీలు వచ్చినాయి, ఇప్పుడు అశోక్ సార్ ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారంటే, ఆ రోజు పిల్లలు చాలా ఫోర్స్ చేసి, సార్ మీరు ఏమి లేకున్నా కానీ మా కోసం ఇంత చేస్తున్నారు, మీరు ఎమ్మెల్సీ అయితే అసెంబ్లీలో మా వంతుగా ఒక గొంతుగా ఉంటది అనే ఉద్దేశంతో ఆ రోజు పిల్లల ప్రోద్బలం 100 కాల్స్ వస్తే పోటీ చేయడం జరిగింది. అంతే తప్పించి సార్ స్వలాభం కోసం ఏం చేయలేదు. అది 100 మంది, చాలా మంది. ఇప్పుడు మీరు ఏం లేకున్నా కానీ ఇంత పోట్లాడుతారు సార్. ఆల్రెడీ పదవులలో ఉన్న వాళ్ళు నోర్లు మూసుకొని కూర్చుంటున్నారు. మీరు పోటీ చేయండి సార్ అంటేనే పోటీ చేసిన తప్పించి ఆయనకి అలాంటి ఉద్దేశం ఏం లేదు. అంటే అసలైన నిరుద్యోగులు చదువుకుంటున్నారు, సో అశోక్ సార్ రెచ్చగొడుతున్నారు, నిరాహార దీక్ష ఆ దీక్ష ఈ దీక్ష అని పెడుతూ సో నిరుద్యోగులను కొంతమంది రెచ్చగొడుతున్నారు అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక అంటారు సార్, అంటనే ఉంటారు. వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చాలా మంది వచ్చిర్రు. మరి నడిపిస్తుంది అశోక్ సార్. అవును సార్, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మొన్న మీరు సార్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కోసం ఎందుకు తిరిగిండు, కారు వేసుకొని ఎందుకు తిరిగిండు? మరి అప్పుడు మరి కాంగ్రెస్ ఏజెంట్ అంటారా? మరి ఇప్పుడు అప్పుడు తిరిగినప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ ఏజెంట్ అనే అన్నారు. ఆ రోజు వాళ్ళు పిల్లల కోసం ఏం చేయట్లేరనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని అప్పుడు తిరిగిండు. అప్పుడు అడుగుతానేమో కాంగ్రెస్ ఏజెంట్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వేయట్లేరని కాంగ్రెస్ వాళ్ళని ఇప్పుడు తిడితే బీఆర్ఎస్. మరి ఇంకేం చేయాలి చెప్పండి? ఇంకా ఏం చేయకుంటే ఇప్పుడు సార్ బలం సార్, పిల్లల బలం సార్ బలం చదువుకోవట్లేదని వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అంత మాత్రం రంగు కల్పిస్తారా? 4 రోజుల నుంచి పట్టించుకోలేదు ప్రభుత్వం. ముందు కూడా పట్టించుకునే అవకాశాలు కూడా కనబడతలేవు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంత మొండిగా ఉందో అశోక్ సార్ కూడా అంతే మొండిగా ఉండండి. ఎన్ని రోజులైనా నేను కూడా కూర్చుంటా అని అంటున్నారు. మరి పార్టీ గెలుస్తుందో సార్ గెలుస్తుందో చూద్దాం. మరి ఫైనల్ ఏం చెప్తారు? డాక్టర్లు అయితే సిలైన్ల ద్వారా మనం ఫ్లూయిడ్స్ ఇస్తే అది టంగ్, ఇది మన ఈ ఆహార నాళిక ఏదైతే ఉందో అది దెబ్బతింటది. రేపనాడు ఏమన్నా ఫుడ్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మనం ఇచ్చింది ఎంతసేపు టెంపరీ ఫ్లూయిడ్స్ మౌత్ ద్వారా వెళ్తేనే అది సేఫ్ గా ఉంటది. మాక్సిమం దీక్ష బంద్ చేపిస్తేనే బాగుంటదని వాళ్ళు సజెషన్ చేస్తున్నారు. కానీ సార్ మాత్రం చెప్తున్నట్లేదు. ఇంత ముందుగా లోపలికి రానియకుంటే నాకు ఈ హాస్పిటల్ వద్దేమో నేను వెళ్ళిపోతా, ఈ గ్లూకోజ్ వద్దేమో దాన్ని పీకేసుకునే ప్రయత్నం కూడా చేసిండు. ఆయన కానీ రానివ్వట్లేదు. నిరుద్యోగుల కోసం ఇంత కొట్లాడుతున్న అశోక్ సార్ గురించి అంటే నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంలో? ఏం రిక్వెస్ట్ చేస్తారు? నేను నిరుద్యోగులకు ఒక్కటే చెప్తున్నా, ఎవరు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండి బయట ఎవరి స్వలాభం కోసం వాళ్ళు చూడకుండా అందరు ఏకత. ఇప్పుడు గ్రూప్స్ అని ఒకళ్ళు, డిఎస్సి అని ఒకళ్ళు, పవర్ సెక్టార్ అని ఒకళ్ళు, మన జేఎల్డిఎల్ వేరే, అట్లా ఎవరు వాళ్ళకి డివిజన్ గా ఉండకుండా అందరు ఏకతాటికి పై వచ్చి మీరు కొట్లాడితే నోటిఫికేషన్ ఎందుకు రాదో చూద్దాం మనం కూడా. నేను ఒక్కటే చెప్తున్నాను, అందరు కలిసి పోరాడండి, అందరు ఏకతాటి మీదకి రండి. మనందరం కూడా ఇప్పుడు మీరందరూ కూడా నిరుద్యోగులే, మీకు అందరికి కావాల్సిన నోటిఫికేషన్. దానికోసం ఇవన్నీ భేదాలు ఎందుకండి? అందరు ఒక తాటి మీదకి రండి, వచ్చి కొట్లాడండి. తప్పక 100కు 200% నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ నిరుద్యోగులలో యూనిటీ రావాలి. అది వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ వస్తుంది. యూనిటీ లేనంత వరకు ఎవరు స్వలాభం కోసం వాళ్ళు చేశారనుకోండి, ఏది అశోక్ సార్ చేసినా ఎవరేం చేసినా కానీ అది మాక్సిమం పాసిబుల్ కాకపోవచ్చు. అశోక్ సార్ తన వంతు తాను ఏది చేయాలో తన శక్తికి మించి చేస్తున్నాడు. మీ శక్తి మేరకు చేయండి.
పక్కా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది సమస్య నిరుద్యోగ సమస్య, అది బాగా బయటకు వస్తుంది. మీకు ఇప్పుడే సమయము, ఇప్పుడు కనుక మిస్ అయితే మీకు ఇంకో 1 year వరకు నోటిఫికేషన్ రాదు. మీకు అందరికి కూడా చేతులు జోడించి చెప్తున్నాను, మాకు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని వదిలేసి మేము ఇదంతా మీకోసమే చేస్తున్నాము. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, మీరందరు కలిసి పోట్లాడినప్పుడే ఈ నోటిఫికేషన్ వస్తుంది. సార్ వంతు తన వంతు ప్రయత్నం తాను చేస్తుండు, మీ వంతు మీ ప్రయత్నం చేయండి. పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీ వదిలేసి వాళ్ళకి ఏం వండి పెట్టినో ఏం చేసినో ఏది తెలియకుండా ఎర్లీ మార్నింగ్ 7కి వచ్చినండి. మీకోసం మేము ఇంత చేస్తున్నాము, మీరెందుకు బయటికి రావట్లేరు, మీరెందుకు చేయట్లేరు? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నేను చెప్తున్నాను, ప్లీజ్ ఇది ఒకటి కన్సిడర్ చేసి పిల్లలకు న్యాయం చేయండి. మీకు కూడా ఇప్పుడున్న నెగటివ్ పోయి పాజిటివ్ వస్తుంది. మీకు మళ్ళీ మీ గవర్నమెంట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటది. ఈ విధంగానే మొండి వైఖరి వహించారు అనుకోండి, నెక్స్ట్ మీకు అసలు ఓట్లు కాదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కనుమరుగైపోతుంది. నేను మీ గవర్నమెంట్ కానీ నిరుద్యోగులకు కానీ చెప్తున్నాను, నిరుద్యోగులారా మీరందరూ బయటికి రండి. బయటికి వస్తేనే నోటిఫికేషన్ వస్తుంది. గవర్నమెంట్ కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ సమస్యలు దృష్టిలో పెట్టుకొని, ఎంతంత ఏజ్లు ముదిరి పెళ్లిళ్ళు చేసుకోలేక, ఇంట్లో ఏం చెప్పలేక, ఊర్లో మొహాలు చూపించలేక చాటేసి ఊళ్ళకు పోకుండా ఇక్కడనే ఇంటికెళ్ళి డబ్బులు రాక, డబ్బులు అడిగే మొహం లేక ఏమని అడుగుతారండి? 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన పిల్లలు నాన్న నెలకు 5,000 పంపి అంటే ఏ మొహం తల్లిదండ్రులు చాలా ఏజ్ లో తల్లిదండ్రులను డబ్బులు ఎట్లా అడుగుతారు చెప్పండి? వాళ్ళకి మొహాలు చూపించలేక 5 రూపాయల భోజనం చేస్తూ ఏ గుళ్ళల్లోనో ఎక్కడనో వారం ఏ గుళ్ళల్లో ఎక్కడెక్కడ ఏ ఫ్రీగా భోజనం పెడతారో అక్కడ తిని లైబ్రరీలలో చదువుకుంటూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఈ గవర్నమెంట్ కి నేను ఒక్కటే చెప్తున్నా, నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ బాధను పోగొట్టే ప్రయత్నం చేయండి. మీరు పుణ్యాత్తులు అవుతారు. మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు పిల్లలు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తుంచుంటారు. నేను ఒక్కటే చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి పిల్లల కోసము. నిరుద్యోగులారా మీరు కూడా కలిసి పోరాడితేనే మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మనం 2 లక్షల ఉద్యోగాలు ఏమనట్లేను, ఉన్న నోటిఫికేషన్లు ఏవైతే రెడీగా ఉన్నాయో అవి ఒక్కటి రిలీజ్ చేయమని చెప్తున్నాను. అశోక్ సార్ మీరు చెప్పే ప్రయత్నం చేయలేదా రేపు రోజు? ఎందుకంటే నేను పిల్లలు ఉన్నారు, ఇబ్బంది సార్ ఇంత ముందుకు 2 సార్లు చెప్పాడు, 3వసారి నేను చెప్పాను. ఇంత ముందుకే ఎఫెక్ట్ పడింది, మళ్ళీ ఎందుకు పెద్ద ఇష్యూ అయితే సార్ కూర్చోక ముందుకే చెప్తా. ఒకసారి ఆయన మొండిగా పెట్టిందంటే ఎవ్వరు చెప్పినా వినరు. అసలుకి సార్ దగ్గర ఉన్నదే మొండితనము. ఆ మొండి ఇప్పుడు దసరా దాకా చేస్తానని మొండి పట్టి పెట్టి కూర్చున్నాడండి. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం అండి. నిరుద్యోగులకు చెప్తున్నా, మరి అశోక్ సార్ని కాపాడుకుంటారో మరి ఇంకేమైనా చేస్తారో అది మీ చేతిలోనే ఉంది. నేను అదే చెప్తున్నా. నేను సార్ అట్లనే మొండిగా ఉన్నారు, ఈ గవర్నమెంట్ అట్లనే మొండిగా ఉంది. ఎవరికేం చెప్పేటట్టు లేదు. నా వంతు నేను చేస్తున్నాను. నేను అదే చెప్తున్నానండి. నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో డ్రాప్ చేసి రావాలి, తీసుకెళ్ళాలి, తీసుకుపోవాలి. అది కూడా వదిలేసి ఆటోకి వెళ్ళి బస్సుకి వెళ్ళమని చెప్పేసి ఇంటి దగ్గర చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన. సార్ కోసం ఇక్కడ నేను ఒక్కడిని వదిలేసి ఉండలేను కదా. తనకు అసలుకి ఓపిక కూడా లేదు, లేవనిక లేదు. వాష్రూమ్ తీసుకెళ్ళాలి, బాత్రూమ్ తీసుకెళ్ళాలి, ఏమేమి పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, రిపోర్ట్స్ కనుక్కోవాలి. దానికోసం నేను ఇక్కడ ఉండక తప్పదు. నేను ఒకటే చెప్తున్నాను, మీ వంతుగా మీరు ఏదన్నా ఏం చేస్తారో చేయండి. మీకు శక్తి మించి చేయమని అశోక్ సార్ చేసినట్టు నిరాహార దీక్ష చేయమని నేనేం చెప్పట్లేను. మీకు ఎంత వీలైతే అంత చేయండి. బయటకు రండి, ప్లకార్డ్స్ పట్టుకోండి, స్లోగన్స్ చేయండి, ర్యాలీలు చేయండి, నిరసనలు చేయండి. ఎందుకు రాదో చూద్దామండి. ఇంతమంది ఉన్నారు కదా, 30 లక్షల మంది నిరుద్యోగులు అంటున్నారు కదా, ఎక్కడున్నారండి అందరూ? జిల్లాలలో చెప్తున్నా నేను, జిల్లాలో లైబ్రరీలో కూడా చాలా మంది ఉంటారు. ఆ జిల్లాలలో కూడా మీ వంతు ప్రయత్నంగా ఒక ప్లకార్డ్స్ పట్టుకొని మాకు అశోక్ సార్కి మద్దతు జిందాబాద్ నేను చెప్పమని నేనేమనట్లేను. నోటిఫికేషన్లు ఇవ్వాలని ఒక ప్లకార్డ్స్ పట్టుకొని మీ వంతు మీరు నిరసనలు చేయాలని నేను చెప్తున్నానండి. నేను అశోక్ సార్ వాళ్ళ విలేజ్. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, నిరుద్యోగులు పైసలు లేకున్నా కూడా అప్పో తెచ్చుకొని పూటకెళ్ళ తీసుకుంటూ చదువుకుంటున్నారని, నోటిఫికేషన్ రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 years అవుతున్నా కూడా ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసం, వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ కోసం 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు రాత్రి ఆరోగ్యం క్షీణించినందున హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మేము పరామర్శించడానికి వచ్చినాం, మమ్మల్ని లోపలికి రానివ్వకుండా పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఈరోజు అంటే చెప్పే ప్రయత్నం చేయలేదు. అంటే వాళ్ళకంటూ ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ కోసమైనా ఉండాల్సింది కదా. ఇట్లా చేయడం వల్ల రేపటి రోజు ఏమైనా అయితే ఫ్యామిలీకి చెప్పే ప్రయత్నం చేయాలి. మమ్మల్ని లోపలికి పోనిస్తే కదా మేము ఏమన్నా సలహా ఇవ్వడానికి. ఇప్పుడు మమ్మల్ని చూడడానికి వచ్చినాం, మా వంతుగా మేము ఏమన్నా చెప్పడానికి పోయినా కూడా లోపల పోనిస్తలేరు. వాళ్ళ అమ్మగారు నా నుండి ఒక మెసేజ్ పంపింది, ఆ విషయం చెప్దామన్నా కూడా అసలు నో ఎంట్రీ. సిఐ గారితో మాట్లాడినా, లేదు సార్ డాక్టర్ సలహా తీసుకొని పోండి అన్నారు. డాక్టర్ ఉండి మరి వెళ్ళండి అని ఇలా చెప్తే
లేదు సార్ పైనుంచి పర్మిషన్ లేదని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒకటే పిలుపునిస్తున్నాం. ఏ జిల్లాలో ఉన్నటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి చదువుకునేటోళ్ళు లైబ్రరీలలో, బయట చదువుకునేటోళ్ళు బయట, ఎక్కడికక్కడ జిల్లా వైడ్గా, మండలం వైడ్గా, రెవెన్యూ డివిజన్ వైడ్గా ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ సార్కు మద్దతుగా మీ యొక్క నోటిఫికేషన్లు వచ్చే విధంగా మీరందరూ పోరాటం చేయాలని మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను.